ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ V2 టేస్ట్ అండ్ కలర్స్. ముందు వీడియోలో మీకోసం నేను గసగసాల పాయసం బెల్లంతో ఎలా చేయాలో చూపించాను. ఇప్పుడు మీకోసం అదే గసగసాల పాయసం పంచదారతో. గసగసాలు 3 టీ స్పూన్స్, షుగర్ 3/4 కప్, కిస్మిస్ కొన్ని, క్యాష్యూ కొన్ని, తురిమి పెట్టుకున్న సగం కొబ్బరికాయ, ఇలాచీస్ కొన్ని. ఇప్పుడు గసగసాలని ఒక కప్పులో వేసి నానపెడదాం. అది 30 మినిట్స్ పెట్టుకుంటే చాలు. ఆ తర్వాత గ్రైండర్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ వేయండి, బాగా స్మూత్గా రావాలి. ఇదే కొంచెం గరగరగా వస్తే టేస్టీగా రాదు పాయసం, చూసుకోండి. ఇప్పుడు బాండీ పెట్టుకొని నేను ఆ మొత్తం గ్రైండ్ చేసి పెట్టుకున్న మన గసగసాల పేస్ట్ని వేస్తున్నాను. ఈ పాయసం అంతా కూడా నేను నీళ్లు వేసి చేస్తున్నాను. పాలు కూడా వేసుకొని చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. కాకపోతే నేను వాటర్ వేస్తున్నాను. ఇప్పుడు నేను కొలిచి పెట్టుకున్న నా పంచదార వేసి కలుపుతున్నాను. నేను చెప్పినట్టే నీళ్లు వేసి ఇప్పుడు నేను కరిగిస్తాను అన్నమాట. చూడండి, మీరు కూడా చూడండి ఎట్లా కలుపుతున్నాను. మీరు కూడా అలాగా కొంచెం మంచిగా మిక్స్ చేసుకొని కలుపుతూ ఉండండి. అంతలోపల నేను గ్రైండర్ తీసుకొని తురిమి పెట్టుకున్న కొబ్బరిని కొంచెం నీళ్లు వేసి గ్రైండ్ చేస్తాను. బాగా స్మూత్గా రావాలి. అప్పుడే మనకి కొబ్బరి పాలు సరిగ్గా రాదు, సరేనా? ఈ మాత్రం కొంచెం కొబ్బరి కూడా తగలకూడదు అని ఇష్టం లేని వాళ్ళు కూడా ఉంటారు. అప్పుడు ఏమవుతుంది, ఈ గ్రైండ్ చేసిన ఈ దాన్ని మొత్తం అంతా బాగా పిండేస్తే కొంచెం కొబ్బరి పాలు మొత్తం వస్తుంది. అప్పుడు మళ్ళీ మనం ఈ స్వీట్లో మిక్స్ చేసేయచ్చు. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మొత్తం కొబ్బరి పాలని మనం చేసుకున్న ఆ స్వీట్లో మనం కలిపేస్తున్నాం. చూసారు? వావ్, నా పాయసం పర్ఫెక్ట్గా వస్తుంది. వేసిన కొబ్బరి పాలు అంతా మొత్తం వేసి బాగా కలిపేస్తాం. బాగా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు పక్కన ఉన్న ఇంకొక చిన్న కడాయి పెట్టుకొని 1 to 2 టేబుల్ స్పూన్స్ ఘీ వేసి మన పెట్టుకున్న క్యాష్యూస్, కిస్మిస్లు అన్నీ వేయించేస్తున్నాను. వేయిస్తున్న కాజును కిస్మిస్లు మాడనీయకుండా మాత్రం చూసుకోండి. మీకు ఇవన్నీ తెలుసు అనుకోండి. ఇప్పుడు మనం మంచిగా వేయించుకున్న కాజును కిస్మిస్లు మనం చేసుకున్న స్వీట్లో కలిపేస్తున్నాను. వావ్, టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను ఇలాచీస్ ఉన్నాయి కదా, దాన్ని కాస్త పౌడర్ చేసేసి ఆ ఇలాచీ పౌడర్ని కూడా కలిపేశాను. ఇలాచీ పౌడర్ వేయడంతో మంచి ఫ్లేవర్ వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది కదా. చూడండి ఎంత బాగా ఉందో, ఎంత ఫాస్ట్గా అయిపోయింది మన స్వీట్. సో ఇట్లా మనం పాలు లేకుండా మనం తొందరగా ఏదైనా స్వీట్ చేయాలి, పాయసం చేయాలి అని అంటే గసగసాల పాయసం ఇట్లా చేయొచ్చు అన్నమాట. ఆల్రెడీ మీకోసం నేను గసగసాల పాయసము బెల్లంతో ఎలా చేయాలో చూపించాను. ఇప్పుడు నేను పంచదారతో ఎలా చేయాలో చూపించాను. 2 వెరైటీస్ ట్రై చేసి చూడండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.